మంచిర్యాలలోని హమాలివాడ బృందావన్ కాలనీలోని 3, 4, 5, 12, 13, 14, 15, 16, 17, 18 వార్డులలోని కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ మహిళా సభ్యులకు కొక్కిరాల సురేఖ చీరలను పంపిణీ చేశారు. ఆదివారం హమాలివాడలోని శ్రీ హనుమాన్ సాయిబాబా ఆలయం సమీపాన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సురేఖ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు ఆడపడుచులకు కానుకగా చీరలు ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ ప్రతి సంవత్సరం కూడా దాని పక్కనే నిర్మించడం జరుగుతుంది. ఇంకెవ్వరు కూడా అంటే విద్యకు వైద్యానికి నియోజకవర్గ అభివృద్ధి మరియు పట్టణాభివృద్ధి, మన మంచిర్యాల పట్టణాభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. ఆ సూర్యనగర్లో కానీ తిలక్నగర్లో కానీ అదేవిధంగా అన్ని వార్డులలో కూడా పనులు మొదలు పెట్టడం జరిగింది. ఇది మీరు అందరూ గమనించాలి. ఇప్పుడు రాబోతున్న స్థానిక ఎలక్షన్లు కూడా దగ్గరలోనే ఉన్నాయి. దయచేసి కాంగ్రెస్ అభ్యర్థులు అంటే ఇంకా 3 సంవత్సరాలు సారు ఇంకా అంటే మంచిర్యాల యొక్క రూపురేఖలు మొత్తం మార్చేసి అభివృద్ధి చేసి చూపిస్తారు. కాబట్టి అలాంటి కార్యక్రమాన్ని గురించి గౌరవ పెద్దలు అమ్మ సురేఖమ్మ గారిని మనసులో కోరుతున్నాం. అసెంబ్లీకి పంపిండ్రు. మీ అందరు రుణం తీర్చుకోవడానికి మేము ఎప్పుడు కూడా మీకోసం పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం. అమ్మ కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రేమసాగర్ రావు గారు ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలు ఇస్తామని చెప్పేసి మనం ఇది 7వ సంవత్సరం. ఇప్పటి వరకు 6 ఏళ్ళు ఇచ్చినాం. అంతకుముందు ఒక 2 సంవత్సరాలు ఇచ్చినాం, కానీ అప్పుడు ఇట్లా కార్డు తయారు చేయకుండా ఇంటి దగ్గర వేరే వార్డులలో అట్లా ఇవ్వడం జరిగింది. 6 ఏళ్ళు గత 2018 నుండి మీకు ఒక ట్రస్ట్ కార్డు తయారు చేసి ఆ కార్డు మీద చీర అనేది ఇస్తున్నాం. కరోనా అప్పుడు 1 సంవత్సరం మాత్రమే మనం చీర ఇవ్వలేదు. ఈసారి అక్టోబర్లో చీరలు ఇవ్వలేకపోయినాం, ప్రేమసాగర్ రావు గారికి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల. అందుకని చెప్పేసి ఇప్పుడు సరే బతుకమ్మ పండుగకి ఇవ్వలేదు, సంక్రాంతికి అని ఇద్దామని చెప్పేసి చీరలు ఇప్పుడు అన్ని వార్డులలో పంచుతూ ఉన్నాం. అమ్మ నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరికీ కూడా ఒక అన్నగా నేను అండగా ఉంటాను అన్న ఒక భరోసా ఇవ్వడానికి ఈ చీరలు బొట్టు పెట్టి చీర కానుకగా ఇద్దామని చెప్పేసి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అది దాదాపు ఇప్పుడు మనకు 92,000 మంది మన ట్రస్ట్ సభ్యత్వం తీసుకున్న సోదరిమణులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం చీర అనేది అందజేస్తున్నాం. ఇంకా మీ దగ్గర ఉన్న కార్డు మీద ఈ సంవత్సరం కాకుండా ఇంకా 3 ఏళ్ళు చీరలు వస్తాయి. అప్పటికి 10 ఏళ్ళు నిండుతుంది. అమ్మ ప్రేమసాగర్ రావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఈ అధికారం అనేది ఏదో ఒక్క రోజులో జరగలేదు. దాదాపు ఒక 10 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం ఇది. మేము ప్రతి వార్డులో తిరిగి ప్రతి గడప గడప ఇల్లు అన్ని వాడవాడ తిరిగి ఆ తర్వాత ఇక్కడ ప్రజల సమస్యలు ఏంటి అనే అవగాహన చేసుకుని మేము పనులన్నిటికీ చేస్తూ వచ్చినాం. మన మంచిర్యాల మున్సిపాలిటీ ఏర్పడి 70 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇది మున్సిపల్ కార్పొరేషన్గా రూపొందింది. అయితే 70 ఏళ్ళు అయినా కూడా ఈ ఊరికి ఒక శ్మశాన వాటిక అనేది ఇంతవరకు లేకుండే. మేము వార్డులలో తిరుగుతూ ఉన్నప్పుడు చాలా మంది కిరాయిలలో ఉంటున్నాం, ఎవరికన్నా ఏమన్నా అయితే ఇంటికి కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి ఎంతో మంది బాధపడ్డారు. ముఖ్యంగా కరోనా సమయంలో కూడా చాలా మంది గోదావరికి పెట్టుకొని ఎవరికన్నా ఏమన్నా అయితే రాత్రంతా అక్కడనే జాగరణ చేసే పరిస్థితి. అట్లాంటి దుస్థితి మన వాళ్ళకు వద్దు అని చెప్పేసి అధికారంలోకి రాగానే 102 రోజుల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని 11 కోట్లతోని మహాప్రస్థానం కట్టడం జరిగింది. అక్కడ పేదవాళ్ళకి నిరుపేదలు ఎవరైనా ఉంటే ఉచితంగానే దహన సంస్కారాలు జరుగుతాయి. అంటే కోట్లు ఉన్న కోటీశ్వర్లైనా పూట గడవని పేదవాళ్ళైనా కూడా ఒకే దగ్గర దహన సంస్కారాలు చేయడానికి అక్కడ అవకాశం అనేది అందరు కల్పిస్తూ ఉన్నారు. అతి తక్కువ ఖర్చులతోనే 6,900 రూపాయలు మాత్రమే అవుతుంది మిగతా వాళ్ళకు కూడా. అది దానికి ఉన్న అంటే అన్ని రకాల వసతులు, సోలార్ విద్యుత్తుతో నడుస్తున్న మహాప్రస్థానానికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ వాళ్ళు అవార్డు కూడా ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఇంతకుముందు చెప్తున్నట్టుగా విద్యా వైద్యం విషయంలో కూడా
ప్రతి ప్రభుత్వ స్కూల్కి కూడా లక్షల రూపాయల ఫండ్స్ ఇచ్చి అవి బాగు చేయించడం, లక్షపేటలో ఒక స్కూల్ కాలిపోతే దానికి స్కూలు కాలేజ్ ప్రైవేట్ స్కూల్స్ కూడా తలదన్నే విధంగా అక్కడ స్కూల్ కాలేజ్ నిర్మించడం జరిగింది. అట్లనే హాస్పిటల్స్ కూడా లక్షపేటలో ఒక 30 పడకల హాస్పిటల్, ఇక్కడ మన దగ్గర ఐబీ స్థలంలో ఒక 600 పడకల హాస్పిటల్. అంటే ఇక్కడ వాళ్ళు వైద్యం కోసం హైదరాబాద్ కరీంనగర్ ఇంకెక్కడికో పోకుండా మన దగ్గరనే స్పెషలిస్ట్లను పిలిచి ఇక్కడనే మనోళ్లకు ఉచితంగా వైద్యం అందజేయాలని చెప్పేసి అక్కడ ఒక హాస్పిటల్ కూడా నిర్మిస్తూ ఉన్నారు.